I request all of you to subscribe to One India. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. వన్ ఇండియా తెలుగు.com కి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం. కానీ ఏ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి ఆలోచించదు. అసలు వాటికి ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు. కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టుక గురించి చనిపోతామేమోనన్న ఆందోళన పడుతూ ఉంటాడు. పుట్టుక మరణం గురించి ఏ జీవి ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. హిందూ ధర్మం ప్రకారం మనిషి చనిపోయే ముందు యమధర్మరాజు ఆ మనిషికి 4 సూచనలు పంపుతాడు. ఆ 4 సూచనలు బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడిందని అర్థమవుతుంది. ఈ 4 మృత్యు సూచనలు ఎలా పంపడం జరిగిందన్న విషయం మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించేవాడు. కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతానో అని తలుచుకుని అతను భయపడేవాడు. అందుకు యమధర్మరాజు నేను ఆ విషయం చెప్పలేను, కానీ అది వచ్చే ముందు జరిగే సూచనలు చెప్తాను అని చెప్పాడు. సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు కూడా కాలక్రమేణా ఆ సూచనల గురించి మర్చిపోయాడు. కొన్ని రోజులకి అమృతుడికి వెంట్రుకలు తెల్లపడడం మొదలైంది. ఇంకొన్ని రోజులకి పళ్ళు రాలడం మొదలైంది. మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం మానేసింది. ఇంకొన్ని రోజులకి అవయవాల్లో కదలికలు తగ్గడం ప్రారంభమైంది. పక్షవాతం వచ్చింది. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిని చూసిన వారు అతనికి సమయం దగ్గర పడిందని, ఎక్కువ రోజులు బ్రతకడని అనుకున్నారు. కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చినా కూడా అమృతుడు తనకి ఇంకా ఆయుష్ ఉందని నమ్మకంతోనే ఉన్నాడు. యమధర్మరాజు నుండి తనకు ఎలాంటి సందేశాలు రాలేదని, జీవించడానికి ఇంకా సమయం ఉందని నమ్మకంతో ఉంటాడు. కానీ ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు యమధర్మరాజు వచ్చి నీ ఆయుష్ అయిపోయింది, పద అనగానే అమృతుడు మీరు నాకు వరం ఇచ్చారు, మర్చిపోయారా? నాకు ఎటువంటి సూచనలు కానీ సందేశాలు కానీ మీరు పంపలేదు. పంపకుండా నా చావుని ఎలా తెస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు అని యమధర్మరాజుని అడిగాడట. అప్పుడు యమధర్మరాజు నేను 4 సూచనలని నీ ఆరోగ్యం రూపంలో పంపాను, కానీ నువ్వే వాటిని పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చాడట. నీవు జీవితంలో ఎలాంటి మంచి పనులు చేయలేదు, ఆధ్యాత్మిక చింతన అస్సలు లేదు. అలాంటప్పుడు సందేశాలను పంపుతానని నువ్వు ఎలా అనుకుంటావని అడుగుతాడట. అయినా కూడా నేను నీకిచ్చిన మాట కోసం 1 కాదు 4 సందేశాలను పంపాను. అయితే అన్నింటినీ నీవు నిర్లక్ష్యం చేశావని యమధర్మరాజు అనేసరికి నువ్వు 4 సందేశాలను పంపితే నాకు 1 కూడా చేరలేదు. పోస్ట్ మ్యాన్ నాకు అందజేయకుండా మర్చిపోయే అవకాశాలేమన్నా ఉన్నాయా అంటూ అమృతుడు యమధర్మరాజుని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెబుతాడు. నీ శరీరం ఒక పేపర్ మీద ఇంకులో మార్పు వచ్చింది. సమయమే పోస్ట్ మ్యాన్ అని సమాధానం ఇస్తాడు. మరి అయితే నీవు పంపిన ఆ 4 సందేశాలేంటి అని యమధర్మరాజుని అడుగుతాడు అమృతుడు. అప్పుడు యమధర్మరాజు అతనికి పంపిన 4 సందేశాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తారు. కొన్ని సంవత్సరాల ముందు నీ జుట్టు తెల్లగా మారుతుంది. ఇది నేను నీకు పంపిన మొదటి సందేశం. దీన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. నీ దంతాలన్నింటినీ కోల్పోయావు. ఇది నా 2వ సందేశం. ఏ వస్తువుని సరిగా చూడలేకుండా కంటి చూపుని కోల్పోతావో అదే నా 3వ సందేశం. ఎప్పుడైతే నీ శరీరం సెన్స్ కోల్పోయి పక్షపాతం వచ్చిందో అదే నా 4వ సందేశం అని యమధర్మరాజు చెప్పుకుంటాడు. అంటే ఈ కథను బట్టి మనకు తెలిసిందేంటంటే వయసులో ఉన్నప్పుడే మంచి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సూచనలు వస్తున్నాయంటే అందుకు మనం వాటిని సరి చేసుకుని జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని యమధర్మరాజు మనకు పంపే సూచనలు. మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది. మరణం నుండి ఎవరూ తప్పించుకోరు, కానీ అందుకు రెడీగా ఉండమని సంకేతాలు సూచిస్తాయి. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.